Next problem from permutations. Find the number of ways of arranging 6 boys and 6 girls in a row. So, ఇంతవరకు ఒక ప్రశ్న. Find the number of ways of arranging 6 boys and 6 girls in a row. మన దగ్గర 6 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక రోలో అంటే ఒక వరుసలో కూర్చోబెట్టాలి. ఎన్ని విధాలుగా మనం వాళ్ళని కూర్చోబెట్టవచ్చు, అరేంజ్ చేయొచ్చు అని చెప్పేసి మొదటి ప్రశ్న. దాంతోపాటు ఇన్ హౌ మెనీ ఆఫ్ దీస్ అరేంజ్మెంట్స్. సో ఈ 6 బాయ్స్ని 6 గర్ల్స్ని ఒక రోలో ఎన్ని రకాలుగా అయితే మనం అరేంజ్ చేయగలమో దాంట్లోనే ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్, నో 2 గర్ల్స్ ఆర్ టుగెదర్, బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేట్లీ. సో ఈ ఒక స్పెషల్ కేసెస్. సో ఇక్కడ టోటల్ అరేంజ్మెంట్స్లోనే ఎన్ని అరేంజ్మెంట్స్లో గర్ల్స్ అంతా ఒకే చోట ఉంటారు, లేదా ఏ ఇద్దరు గర్ల్స్ కూడా పక్క పక్కన ఉండకుండా ఎన్ని విధాలుగా ఉండే అవకాశం ఉంటుంది, లేదు బాయ్స్ అండ్ గర్ల్స్ పక్క పక్కన ఉండే విధంగా ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి. సో ముందుగా మనం ఫస్ట్ థింగ్ చూద్దాం. మన దగ్గర 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్. సో వీ హ్యావ్ 6 బాయ్స్ ప్లస్ 6 గర్ల్స్. సో మొత్తం 12 పర్సన్స్ మన దగ్గర ఉన్నారు. ఓకే, సో ఈ 12 పర్సన్స్ని ఒక రోలో అరేంజ్ చేయాలంటే సో ఎంతమంది పర్సన్స్ అయితే ఉంటారో అన్ని ప్లేసెస్ మనకు కావాలి. సో ఈ 12 పర్సన్స్ని ఒక రోలో అరేంజ్ చేసడానికి ఫార్ములా వచ్చేసి మనం ఈ 12 మందిని అరేంజ్ చేసుకోవాలి. ఇందులో కొంతమందిని కాదు, ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని మనం అరేంజ్ చేస్తున్నాం. సో 12p12. మన దగ్గర n వస్తువులు ఉన్నప్పుడు n వస్తువులని అరేంజ్ చేసినట్లయితే npn. n వస్తువులలో 6 వస్తువులను అరేంజ్ చేస్తే npr. సో అది ఈ కాన్సెప్ట్. సో మనం 12 పర్సన్స్ని మొత్తాన్ని మనం అరేంజ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ ways of arranging 6 boys plus 6 girls in a row is equal to. సో మొత్తం 12 మంది ఉన్నారు కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందిని మనం అరేంజ్ చేస్తున్నాము. సో వి గెట్ 12p12. దట్ మీన్స్ 12 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, ఇన్ని రకాలుగా మనం వాళ్ళని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఎంతమంది అయితే ఉంటారో అన్ని ప్లేసెస్ మనం తీసుకోవాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ విధంగా 12 ప్లేసెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 పర్సన్స్ మన దగ్గర ఉన్నారు, 12 ప్లేసెస్. సో ఈ ఫస్ట్ ప్లేస్లో ఎవరు కూర్చోవచ్చు అని ప్రశ్న వేసుకుంటే ఈ 12 మందిలో ఎవరైనా కూర్చోవచ్చు. దట్ మీన్స్ వీ హ్యావ్ 12 ఛాన్సెస్ టు ఫిల్ ద ఫస్ట్ ప్లేస్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ 11 ఛాన్సెస్. ఆఫ్టర్ దట్ 10, నెక్స్ట్ 9, నెక్స్ట్ 8, నెక్స్ట్ 7, నెక్స్ట్ 6, నెక్స్ట్ 5, 4, 3, 2, 1. ఓకే, సో మన దగ్గర 12 మంది వ్యక్తులు ఉన్నారు. మొదటి స్థానంలో ఫస్ట్ ప్లేస్లో ఆ 12 మందిలో ఎవరైనా కూర్చోవచ్చు, ఎటువంటి కండిషన్స్ లేవు. అందువల్ల ఫస్ట్ ప్లేస్కి 12 ఛాన్సెస్ ఉంటాయి. ఒక ప్లేస్లో ఒక పర్సనే కూర్చుంటారు, కానీ కూర్చోవడానికి ఉన్న ఛాన్సెస్ ఆ ఒక్కళ్ళు ఎవరైనా కావచ్చు అవుట్ ఆఫ్ 12. ఓకే, సో అందువల్ల ఒకళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఇంకా తర్వాత ఉండేవాళ్ళు ఎంతమంది, రిమైనింగ్ 11 మెంబర్స్. సో ఈ సెకండ్ ప్లేస్లో ఆ 11 మెంబర్స్లో ఎవరైనా కూర్చోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒకళ్ళు కూర్చుంటారు. ఈసారి 10 మెంబర్సే ఉంటారు. సో ఇక్కడ 10 ఛాన్సెస్. ఈసారికి 9 ఉంటారు, 9 ఛాన్సెస్. 8 ఉంటారు, 8 ఛాన్సెస్. ఆ విధంగా సో 12 × 11 అట్లా 12 ఫ్యాక్టోరియల్ అనేది ఆ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ 12 ఫ్యాక్టోరియల్ అరేంజ్మెంట్స్లోనే ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్. గర్ల్స్ అంతా పక్క పక్కన వచ్చేటటువంటి అరేంజ్మెంట్స్ ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఈ టుగెదర్ ప్రాబ్లం అన్నీ కూడా మనం కామన్గా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవరైతే టుగెదర్లో ఉండాలని చెప్తారో వాళ్ళందరినీ కూడా మనం ఒక యూనిట్గా ట్రీట్ చేసుకోవాలి. అంటే వాళ్ళంతా పక్క పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఒక పర్సన్గా మనం ట్రీట్ చేస్తాము. సో ట్రీట్ 6 గర్ల్స్ యాజ్ 1 యూనిట్. నౌ వీ హ్యావ్ 6 బాయ్స్. మన దగ్గర 6 బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఒకే చోట కూర్చోవాలి కాబట్టి వీళ్ళని ఒక పర్సన్గా ట్రీట్ చేస్తున్నాం మనం. సో 1 యూనిట్.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 persons. సో వీళ్ళంతా కలిసికట్టుగా ఒకే చోట కూర్చుంటారు కాబట్టి వాళ్ళందరినీ ఒక పర్సన్గా ఒక యూనిట్గా తీసుకున్నాము. సో 6 boys + 1 unit 7 persons. ఈ 7 personsని ఒక రోలో అరేంజ్ చేయడం అంటే 7 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే ప్రజెంట్ మన దగ్గర 7 వ్యక్తులే ఉన్నారు, వీళ్ళందరినీ ఒక పర్సన్గానే ట్రీట్ చేస్తున్నాము. సో ఇక్కడ 12 personsకి 12 places 12 ఫ్యాక్టోరియల్. అట్లానే ఇప్పుడు మన దగ్గర 7 persons 7 places 7 ఫ్యాక్టోరియల్. ఓకే, ఆ విధంగా వచ్చేస్తుంది. సో తర్వాత సో చిన్న రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు 6 గర్ల్స్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళంతా ఇక్కడ నేను అరేంజ్ చేస్తున్నాను. జీ అనే సింబల్ నేను వాడుతున్నాను. ఈ 6 గర్ల్స్ ఒకే చోట ఉండాలని చెప్పారు కాబట్టి సో రిమైనింగ్ అంతా కూడా బాయ్స్. సో ఇలానే కాదు, ఇందులో ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. సో వీళ్ళంతా కూడా ఒక యూనిట్. సో 6 boys + 1 టోటల్గా 7. అంటే వీళ్ళంతా కూడా ఒక యూనిట్ లేదంటే ఒక పర్సన్గా మనం ట్రీట్ చేయాలి. సో 6 + 1 7. అంటే ఇదంతా ఒక ప్లేస్, కానీ ఎప్పుడైతే ఒక యూనిట్ అనుకుంటున్నామో ఇదంతా ఒకటే ప్లేస్ అవుతుంది. సో 6 + 1 7. 7 personsకి 7 ఫ్యాక్టోరియల్. సో తర్వాత ఈ గర్ల్స్ వరకు మనం ఇంటర్నల్ అరేంజ్మెంట్స్, అంటే వీళ్ళల్లో వీళ్ళు మారే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇది ఫస్ట్ గర్ల్, సెకండ్ గర్ల్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో వీళ్ళు ఎప్పుడు ఇలానే కూర్చోవాలని ఏముండదు కదా. సో వీళ్ళల్లో వీళ్ళు మారచ్చు. సో దానికి మనం ఏమంటామంటే ఇంటర్నల్ అరేంజ్మెంట్స్. ఓకే, ద 6 girls కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళల్లో వాళ్ళని కూడా మనం మార్చి అరేంజ్ చేసుకోవచ్చు. అట్లా వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అన్ని ప్లేసెస్ వాళ్ళకు కూడా కావాలి. ఒక పర్సన్కి ఒక ప్లేస్. ఓకే, సో అట్లా వాళ్ళు 6 persons ఉన్నారు కాబట్టి 6 places 6p6 6 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఆల్ ద గర్ల్స్ సిట్ టుగెదర్ అంటే ఫైనల్గా ఆన్సర్ ఇది 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఓకే, సో రెండవది వచ్చేసి నో 2 girls ఆర్ టుగెదర్. ఏ 2 girls కూడా పక్కన రావద్దు. సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తామంటే గర్ల్స్ పక్కన రావద్దు అని చెప్తున్నారు కాబట్టి ముందుగా బాయ్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అరేంజ్ 6 boys. ఓకే, మరి 6 బాయ్స్ని అరేంజ్ చేయాలంటే ఎన్ని ప్లేసెస్ కావాలి? సో ఎంతమందిని అయితే అరేంజ్ చేయాలో అన్ని ప్లేసెస్ కావాలి. 6 boysకి 6 places. ఓకే, సో 6 places నేను తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏ బాయ్ని అరేంజ్ చేయొచ్చు అంటే 6 boysలో ఎవరినైనా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ ప్లేస్కి 6 chances, తర్వాత 5 chances, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. ఈ ఫస్ట్ ప్లేస్లో ఏ బాయ్ అయినా కూర్చోవచ్చు. ఒకళ్ళు కూర్చున్న తర్వాత సెకండ్ ప్లేస్కి 5 ఉంటారు. ఆ 5 ఎవరైనా కూర్చోవచ్చు. ఓకే, సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు సో లోపలికి ఎగ్జామినర్ ఒక్కొక్కరిని పిలుస్తుంటారనమాట. అట్లా ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లా ఈ బాయ్స్ వరకు మనకి 6 places 6 boys 6 ఫ్యాక్టోరియల్. సో స్ట్రైట్ అరేంజ్మెంట్స్లో మనం ఎంతమందిని అయితే అరేంజ్ చేస్తామో అన్ని ఖాళీలు మనకు వస్తాయి. సో స్టార్టింగ్లో ఒక గ్యాప్ ఉంటుంది ఇన్ బిట్వీన్ ద బాయ్స్, అట్లానే ఎండింగ్లో కూడా గ్యాప్ ఉంటుంది. సో మనం గర్ల్స్ పక్కన రావద్దని చెప్పారు కాబట్టి ముందుగా బాయ్స్ని అరేంజ్ చేసాం. కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్ అని మనం డిసైడ్ చేయలేము. కాబట్టి ఖాళీ అనేది సో ఇక్కడ స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎండింగ్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ ప్లేస్ అని డిసైడ్ చేయలేము, ఇది లాస్ట్ ప్లేస్ అని కూడా మనం డిసైడ్ చేయలేము. కాబట్టి మనం జనరల్ థింకింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి గ్యాప్ అనేది స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎండింగ్లో కూడా ఉండొచ్చు. పాసిబిలిటీస్, వీ హ్యావ్ పాసిబిలిటీస్ లైక్ దట్. ఓకే, సో ఎన్ని మనకి గ్యాప్స్ వస్తాయంటే 1 2 3 4 5 6 7 గ్యాప్స్. సో వీ హ్యావ్ 7 గ్యాప్స్. సో అవుట్ ఆఫ్ 7 గ్యాప్స్ వీ హ్యావ్ టు అరేంజ్ 6 girls. ఈ ఖాళీలలో ఈ ఎక్స్ మార్క్, ఈ ఇంటూ మార్క్ ఎక్కడైతే పెట్టామో అక్కడ మనం గర్ల్స్ని అరేంజ్ చేసినట్లయితే అప్పుడు మధ్యలో బాయ్స్ ఉంటారు కాబట్టి గర్ల్స్ పక్కన వచ్చే అవకాశం ఉండదు. ఓకే, సో 7 గ్యాప్స్లో 6 girls అంటే 7p6. సో టోటల్గా సెకండ్ కేసులో అంటే నో 2 girls ఆర్ కమ్ టుగెదర్, దానికి సంబంధించిన ఆన్సర్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p6. ఓకే,
సో థర్డ్ వన్ మనం చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేట్లీ. బాయ్స్ గర్ల్స్ పక్క పక్కన రావాలని చెప్పారు. సో సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూడటానికి ఒకలానే ఉంటుంది, కానీ సో ఇక్కడ నో టూ గర్ల్స్ ఆర్ టుగెదర్ అంటే గర్ల్స్ పక్క పక్కన రావద్దని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి ముందు మనం బాయ్స్ని అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఎలా కాదు, బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేట్లీ అంటే మనకి సో ముందుగా మన దగ్గర 12 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 12 ప్లేసెస్ మనం తీసుకుంటాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో థర్డ్ క్వశ్చన్కి సంబంధించి మనం చూస్తున్నాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేట్లీ అంటే మన దగ్గర 12 మంది ఉన్నారు కాబట్టి 12 ప్లేసెస్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ అరేంజ్ అవుతుంది. ముందుగా ఎవరిని అరేంజ్ చేయాలి? మన దగ్గర బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. సో ముందుగా రోని బాయ్స్తో బిగిన్ చేయాలా, బాయ్స్తో స్టార్ట్ చేయాలా, లేదంటే గర్ల్స్తో స్టార్ట్ చేయాలా అంటే మనకి ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక బాయ్స్తో స్టార్ట్ చేసినట్లయితే సో బాయ్స్ తర్వాత మళ్ళీ గర్ల్ రావాలి కదా. సో బాయ్స్ అంతా ఎక్కడెక్కడ వస్తారు? ఆడ్ ప్లేసెస్. సో 6 బాయ్స్ 6 ఆడ్ ప్లేసెస్ని ఆక్యుపై చేస్తారు. అప్పుడు గర్ల్స్కి ఏ ప్లేసెస్ మిగిలి ఉంటాయంటే ఈవెన్ ప్లేసెస్ 2, 4, 6, 8, 10, 12 లైక్ దట్. సో ఈ విధంగా ముందుగా బాయ్స్నితో అరేంజ్ చేసినట్లయితే సో ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, 5th ప్లేసు, 7th ప్లేసు, 9th ప్లేసు, 11th ప్లేస్ అంటే ఆడ్ ప్లేసెస్ అనేవి బాయ్స్తో ఆక్యుపై అవుతాయి. ఈవెంట్స్ ప్లేసెస్ అనేవి గర్ల్స్తో ఆక్యుపై అవుతాయి. సో మరి మనం బాయ్స్తోనే స్టార్ట్ చేయాలి రో అంటే అలా ఏం కాదు, గర్ల్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మనం రో అనేది బాయ్స్తో స్టార్ట్ చేయొచ్చు, గర్ల్స్తో స్టార్ట్ చేయొచ్చు. ముందు గర్ల్స్ని ఫిలప్ చేసినట్లయితే అప్పుడు ఆడ్ ప్లేసెస్లో గర్ల్స్ వస్తారు, ఈవెంట్స్ ప్లేసెస్లో బాయ్స్ వస్తారు. అంటే మనకి ఈ రోని స్టార్ట్ చేయడానికి మనకి 2 అవకాశాలు ఉన్నాయి. యూ హ్యావ్ 2 పాసిబిలిటీస్ టు స్టార్ట్ ద రో ఎయిదర్ విత్ ఏ గర్ల్ ఆర్ విత్ ఏ బాయ్. మనం రోని బాయ్స్తో స్టార్ట్ చేయొచ్చు, గర్ల్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఎలా స్టార్ట్ చేసినా బాయ్స్ గర్ల్స్ పక్క పక్కనే వస్తారు. ఓకే. సో ఫస్ట్ గర్ల్ తీసుకున్నట్లయితే వెంటనే బాయ్, గర్ల్, బాయ్, గర్ల్, బాయ్. సో ఈ విధంగా సో ముందు బాయ్స్ తీసుకున్నా, ముందు గర్ల్స్ తీసుకున్నా బాయ్స్ గర్ల్స్ ఆల్టర్నేట్గా వస్తారు కాబట్టి సో రో స్టార్ట్ చేయడానికి మనకు 2 అవకాశాలు ఉన్నాయి. వీ కెన్ స్టార్ట్ ద రో ఎయిదర్ విత్ ఏ బాయ్ ఆర్ విత్ ఏ గర్ల్. బాయ్తో స్టార్ట్ చేయొచ్చు, గర్ల్తో స్టార్ట్ చేయొచ్చు. వన్స్ ఎవరో ఒకళ్ళు తీసుకున్న తర్వాత బాయ్స్కి 6 ప్లేసెస్ ఉన్నాయి. 6 బాయ్స్ 6 ప్లేసెస్. సో 6p6 అంటే 6 ఫ్యాక్టోరియల్. గర్ల్స్కి కూడా 6 గర్ల్స్ 6 ప్లేసెస్. సో వాళ్ళకి సంబంధించి ఒక 6 ఫ్యాక్టోరియల్. సో టోటల్గా ఫైనల్ ఆన్సర్ అనేది 2 × 6 ఫ్యాక్టోరియల్ × 6 ఫ్యాక్టోరియల్. ఓకే. సో ఇది థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.